దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లోకానికి ఆయన రావటము, ఆయన శ్రమ పడటము, చనిపోవటం అనేది ఎందుకు అనే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని యొక్క సన్నిధిలో ఇప్పటి వరకు అనేకమైన విషయాలు మనం చూసాం. యేసు ప్రభు యొక్క రాకడ, లేకపోతే ఆయన భూమి మీదకి జన్మించడం అనేది, ఆయన శ్రమ పడటం అనేది, ఆయన మరణించడం అనేది తను ప్రేమించినటువంటి మానవుల కొరకనే దేవుని వాక్యం ద్వారా అనేక పర్యాయాలు మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. అయితే ఈరోజు కూడా మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారు లోకానికి రావటము, ఆయన శ్రమపడి చనిపోవటము, ఆయన తిరిగి లేవటం ద్వారా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడయ్యా అంటే మన జీవితాలకి నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. నిత్య జీవాన్ని ఇవ్వటానికే ఆయన లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని మాట్లాడుతున్నమాట. అందుకొరకే యోహాను గారు మాట్లాడుతూ యోహాను సువార్తలో 3వ అధ్యాయమందు 14-15 వచనాల్లో మరి మాట్లాడినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాటలో చెప్పినట్లుగా మనకి కనపడతా ఉన్నది. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. హల్లెలూయా. ఏం చెప్పాడండి ఇక్కడ? అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తాడట. అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తడానికి ఒక కారణం అక్కడ ఉన్నది అని చెప్తున్నాడు. అలాగన వారు నశించకుండా ఉండేటట్టుగా ఆ సర్పం అనేది ఎత్తబడింది. అదే ప్రకారం ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఎత్తబడతాడు అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారు ఎందుకు ఎత్తబడుతున్నాడు అంటే మనము కూడా నశించకుండా నిత్య జీవము పొందినట్లుగా మన కొరకు ఆయన ఎత్తబడిను అని మాట్లాడుతున్నాం. దేవుని లేఖనాల్లో మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు మోషే సర్పాన్ని ఎందుకు ఎత్తాడయ్యా అంటే, ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారి జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా సనుగులాట, పాపం అనేది చేశారు. వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఈ యొక్క సవి చప్పిడి లేనటువంటి యొక్క మన్నా అనేటువంటిది ఏంటి ఆహారము, అది మాకు రుచించట్లేదు కనుక మాకు ఆహారం కావాలి, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి తీసుకుని వచ్చావా, మాకు ఐగుప్తులో సమాధులు లేవా అని మోషే మీద తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు నడుచుకున్నట్లుగా అక్కడ మనకి రాయబడతా వచ్చింది. వాళ్ళు అలా నడుచుకోవడం ద్వారా ఏమైందయ్యా అంటే దేవుడు వాళ్ళ మీద ఆగ్రహించాడు, వాళ్ళ మీద కోపాన్ని తెచ్చుకున్నాడు. వాళ్ళకి దేవుని యొక్క మాట వినకపోవటం ద్వారా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేశారు కనుక సనుగులాట అనేది చాలా గొప్ప పాపంగా దేవుడు బైబిల్లో ఎంచాడు. అందువల్ల దేవుని మీద వారు సనగటం ద్వారా గొప్ప పాపం చేశారు. ఆ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణం. కనుక దేవుడు ఏం చేశాడు? వాడు చేసిన పాపానికి వారి మీదకి తాపకరమైన పాములను పంపించాడట. బాగా విషముతో కూడిన పాములు పంపించాడట. ఆ పాములు వచ్చి ప్రతి వారిని కూడా కాటేయడం ప్రారంభించింది. అవి ఎవరినైతే కలుస్తున్నాయో వాడు చచ్చిపోతూ ఉన్నాడు. వాడు చచ్చిపోతూ ఉన్నప్పుడు మోషే దేవుని దగ్గర బ్రతిమలాడుకున్నాడు. అయ్యా ఎందుకు ఇలా చేస్తున్నావు, వాళ్ళని కాపాడు ప్రభు అని దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అయితే ఒక ఇత్తడి సర్పాన్ని ఎలాంటి పాము అయితే వచ్చి వాళ్ళు కలుతుందో అలాంటి సర్పం ఒకటి తయారు చేసి ఇత్తడిది ఒక కర్ర మీద పెట్టి నిలబెట్టమని చెప్పాడు. ఆ నిలబెట్టినటువంటి కర్ర మీద ఉన్నటువంటి ఆ సర్పాన్ని ఎవడైతే నిదానించి చూడగలుగుతాడో వాళ్ళకి మరి ఆ పాము వలన కలిగినటువంటి విషం పోతుందని చెప్పాడు. వాడు బ్రతుకుతారని చెప్పాడు. దాని కొరకు ఏం చేశాడు? మోషే వెంటనే ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేయించి ఒక కర్రను తీసుకొని ఆ కర్ర మీద ఇత్తడి సర్పాన్ని ఉంచి అక్కడ నేలలో పాతి చెప్తున్నాడు, మీరందరూ కూడా ఆ సర్పం వైపు నిదానించి చూడాలి. ఏమన్నాడు? దాన్ని నిదానించి చూడాలి. ఏదో దారిని పోతా చూసామంటానికి వీలు లేదు. దాని వైపు తీక్షణంగా చూడాలి. నిదానించి చూడనప్పుడు, ఆ తీక్షణంగా చూడనప్పుడు వారికి కలిసినటువంటి పాముల యొక్క ఆ విషం అనేది పోదు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా మోషే ఆ సర్పాన్ని ఎత్తినప్పుడు వాళ్ళందరూ కూడా నిదానించి, ఎవడైతే ఆ పాము చేత కరవబడ్డాడో వాడు చనిపోయే ముందు ఏం చేస్తాడంటే ఆ పాముని నిదానించి చూస్తాడట. అలా చూడటం ద్వారా ఏమైందంటే ఆ పాము వల్ల కలిసినటువంటి ఆ విషము వాళ్ళ శరీరాల్లో నుంచి అది వెళ్ళిపోయినట్లుగా, దిగిపోయినట్లుగా
వారు కాపాడబడి రక్షించబడినట్లుగా బ్రతికినట్లుగా దేవుని వాక్యుడు అక్కడ మనకి రాస్తూ వచ్చాడన్నమాట. అయితే ఇక్కడ పాము వల్ల వారు కాటు వేయబడి చనిపోతా వచ్చారు. దానిలో నుంచి దేవుని వైపు చూడాలన్నాడు. అంటే అక్కడ సర్పం దేవుడు కాదు, కానీ పాపం అనే దానికి సాదృశ్యంగా ఉంది కనుక దేవుని వైపు చూడాలని చెప్తా వచ్చాడు. అందుకని యెషయా గ్రంథంలో దేవుడు చెప్తా ఉంటాడు కదా, నేనే దేవుడను, భూదిగంత నివాసులారా నా వైపు చూసి మీరు రక్షణ పొందండి అని 45వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆయన వైపు చూడాలి. భూదిగంత నివాసులందరూ కూడా ఆయన వైపు చూసినట్లయితే ఆయన ద్వారా మనకి రక్షణ కలుగుతుంది అని చెప్పాడు. రక్షణ కలిగినప్పుడు మనం జీవించుండే వారంగా ఉంటాము. ఇక్కడ ఏమైంది, వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు కనుక వాళ్ళకి ప్రాణం కావాలి. చనిపోతున్న వాడికి ప్రాణం పోతుంది కనుక తిరిగి వాళ్ళకి ప్రాణం ఇవ్వబడాలి. ఆ ప్రాణం ఇవ్వటానికి ఆ దినాన మోసే ద్వారా దేవుడు ఆ ఇత్తడి సర్పాన్ని చేయించాడట. అయితే యేసు ప్రభువు వారు ఇక్కడ ఆ యూదులతో వాళ్ళందరితో మాట్లాడుతూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నమాట. అరణ్యంలో మోసే ఎలాగైతే ఇత్తడి సర్పాన్ని ఎత్తాడో దాని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా బ్రతికేటట్లుగా చేశారు. అలాగనే మనుష్య కుమారుడు కూడా ఏం చేయబడాలట, అలాగే ఎత్తబడాలి. ఎందుకు ఎత్తబడాలంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను అని యేసు ప్రభువారే ఇక్కడ యూదులతో మాట్లాడుతూ వచ్చారన్నమాట. అందువల్ల మనము మన జీవితాల్లో జాగ్రత్తగా చూసినప్పుడు పాము అనేది ఏందయ్యా అంటే పాపము. ఎందుకని పాపం అనేది ఎలాగొచ్చింది? ఏదైనా తోటలోనికి పాము రావటం వల్ల వచ్చింది కదా. ఆ సాతాను వచ్చి పామును ప్రేరేపించింది. పామును ప్రేరేపించి పాము లోపలికి దూరి అది అవ్వ ఆదాముని మోసం చేసింది. ఇప్పుడు పాము అనేది ఏంటంటే పాపానికి ఒక సాదృశ్యమైనటువంటిది అనమాట. అది చీకటికి సాతానికి సాదృశ్యమైనటువంటిది. అందువల్ల ఇక్కడ మన జీవితాల్లో మనము ఇప్పుడు పాపం అనేటువంటి పాము చేత కరవబడతా ఉన్నాం. ఎందుకంటే పాపం అనేది లోకంలోకి వచ్చి ఏం చేసింది, ఆదాముని మరణానికి అప్పగించింది. వారు మరణానికి అప్పగించడం ద్వారా ఏమైందంటే వారు నాశనానికి వెళ్ళిపోయారు, మరణానికి వెళ్ళిపోయారు, నశించారు. వాళ్ళ జీవితాల్లో జీవం అనేది లేకుండా పోయిందనమాట. అందువల్ల ఇక్కడ నేను ఎందుకు వచ్చాను లోకంలోనికి, ఎందుకు శ్రమపడ్డాను, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచానని చెప్తున్నాడంటే యేసుప్రభువు వారు మీకు నిత్య జీవం ఇవ్వటానికి. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఇప్పుడు ఎత్తబడేటువంటి మనుష్య కుమారుడు వైపు నిదానించి చూడగలగాలట. నిదానించి చూడటం అంటే విశ్వాసం కలిగి ఆయన వైపు చూడటమట. ఆయన వైపు విశ్వాసంతో చూచినప్పుడు ఏమవుతాయి అంటే నిత్య జీవం అనేది ఇవ్వబడుతుందని చెప్తున్నాడు. ఇక్కడ నిత్య జీవం అంటే ఏంటంటే అది శాశ్వతమైనటువంటి జీవం కదా. నిత్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ఉండేది, ఎప్పుడు ఉండేది, శాశ్వతమైంది. ఆ నిత్య జీవం అంటే శాశ్వతమైంది అనమాట. ఎప్పుడు కూడా జీవించి ఉండేటువంటి ఆ యొక్క జీవాన్ని కలిగి ఉండటం అన్నమాట. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ యొక్క భూమి మీద ఎవడు కూడా శాశ్వత కాలం ఉండేవాడు లేడు. కారణం ఏంటి? పాపం చేశారు కనుక పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఎందుకంటే ఆదాము అవ్వలు పాపం చేసి మరణానికి అప్పగించబడ్డారు. అదే ప్రకారము ఆ ఒక్క మనుషుని యొక్క అవిధేయత వలన మనుషులందరూ కూడా ఏమయ్యారు? అవిధేయులుగా చేయబడ్డారు, పాపులుగా చేయబడ్డారు అని జ్ఞాపకం చేశాడు. అలాగా మనుషుల ద్వారా మరణం అనేది అందరి మీదకి వచ్చింది. కానీ ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 4వ వచనమందు పౌలు గారు మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు కదా, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుట చేత ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. చాలు, నూతన జీవము పొందినట్లుగా ఆయనతో పాటు మరణములో పాతి పెట్టబడ్డామట. ఆ మరణములో పాతి పెట్టబడ్డాం కనుక ఆయన లేచాడు కనుక ఆయనతో పాటు మనము కూడా లేపబడతాము. నిత్య జీవాన్ని, నూతనమైన జీవాన్ని పొందుతామంటున్నాడు. అంటే ఏంటి నూతనమైన జీవం అంటే ఏంటి? నూతనమైందంటే కొత్తది, అంటే దానికి ముందు మరొక పాతది ఉంది.
కొత్తది ఉందంటే దాని ముందు పాతది ఉందని అర్థం అన్నమాట. అందుకొరకే ఇక్కడ నూతనమైన జీవాన్ని మనం పొందుతామంటే మన పాత జీవం ఏమైంది? అది మరణానికి అప్పగించబడిపోయింది. అది మరణానికి అప్పగించబడిపోయింది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కొత్త జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ కొత్త జీవం అంటే ఏంటంటే ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు కనుక, ఆయన ప్రాణాన్ని మన కొరకు తన ప్రాణం అడ్డుగా ఉంచాడు కనుక మన మరణాన్ని తీసుకొని మనకి జీవాన్ని ఇచ్చాడు. అదే కొత్త జీవము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే నిత్య జీవము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే యేసు ప్రభువు వారు యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేస్తూ, దొంగనేవాడు దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి, నాశనం చేయడానికి వచ్చును కానీ మరి వాడు దేనికి కూడా రాడు, కానీ గొర్రెలకు జీవము కలుగుటకై, అది సమృద్ధిగా కలుగుటకై నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు లోకంలోనికి? తన గొర్రెలైనటువంటి వారి కొరకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను అంటాను. దేనికి వచ్చాడంట? నిత్య జీవాన్ని ఇవ్వటానికి. జీవాన్ని ఇవ్వటానికి, ఆ జీవము సమృద్ధి అయినటువంటి జీవం కలుగు చేయటానికి నేను ఈ లోకంలోనికి వచ్చానని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందువల్ల ఈ నిత్య జీవం అనేది ఏంటయ్యా అంటే దేవుడు అంటే మనకి ఉచితంగా ఇచ్చినటువంటి ఒక బహుమానం. ఆ నిత్య జీవం కావాలంటే మనం ఏం చేయాలి? ఏ ప్రయాసపడవలసిన పని లేదు, ఏమి కూడా మనం ఖర్చు చేయాల్సిన అవసరత లేదు. కానీ ఆ నిత్య జీవం అనేది మనకి ఊరకనే ఇవ్వబడతా ఉంది, మనకు అది ఉచితంగా ఇవ్వబడతా ఉంది. కారణం ఏంటంటే బహుమానం అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది కదండి. జీతం అంటే ఏంటి? మనం పనిచేసిన దానికి రావలసినటువంటి ధనం. అయితే ఎవడైనా బహుమానం ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? మనం ఏమైనా కొనుక్కున్నామా? లేదు. కష్టపడ్డామా? లేదు. బహుమానం అనేది ఊరకనే ఇవ్వబడతా ఉంది, వరం అనేది ఊరకనే ఇవ్వబడతా ఉంది. అయితే ఇక్కడ మరి ఆ పౌలు గారే మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని జ్ఞాపకం చేస్తున్నాడు. పాపం వలన మరణం వచ్చింది, కానీ దేవుని యొక్క ఉచితమైనటువంటి వరం ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ వరం ఏంటయ్యా అంటే, ఆ కృపావరం ఏదయ్యా అంటే నిత్యమైనటువంటి జీవము. అది ఎవరి ద్వారా వచ్చేది? యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చేది. అది మనుషులు ఎవడు కూడా సంపాదించుకోలేదు, మనుషులు ఎవడు కూడా దాన్ని కొనలేనటువంటిది, మనుషులు ఎవడు కూడా దాన్ని ఎలాంటి విషయాల్లో కూడా దాన్ని పొందలేనటువంటిది. మరి ఎవరు ఇవ్వగలుగుతారయ్యా అంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది. ఆయన మాత్రమే ఇవ్వగలడు నిత్య జీవం అనేది. ఆయన ద్వారా మాత్రమే మనము దాన్ని పొందగలుగుతాము. అదేదో మనం ఖరీదు పెట్టి కొనుక్కోవడానికి అవసరమైతే అందరూ కొనుక్కోగలుగుతారు కదా. మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే అందరూ కొనుక్కోవచ్చు, గొప్ప వాళ్ళందరూ కూడా నిత్య జీవాన్ని కొనుక్కుంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే చనిపోయిన పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఎంత ఖరీదైనా పర్వాలేదయ్యా, వాడు ప్రాణం పోకుండా చూడండి అని చెప్తూ ఉంటారు. ఆ ప్రాణాన్ని కాపాడమని చెప్తూ ఉంటారు. ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవడానికే ఎంత ఖర్చు పెట్టినా కానీ ఆ ప్రాణాన్ని కాపాడలేకపోతున్నారు. అయితే ఆ ఉన్న ప్రాణము కాపాడలేకుండా దాన్ని పోగొట్టుకుంటున్న మనుషులకి నిత్య జీవం పొందటానికి మరి ఎక్కడ అవుతుంది? అది ఎప్పటికి కూడా అయ్యేది కాదు, అది ఎవరి వల్ల వచ్చేది కాదు. అది ఎంత ఖర్చు చేస్తున్నా కానీ దాన్ని మనము పొందలేమని చెప్తా ఉన్నాడు అన్నమాట. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క కృపా వరము అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ కృపా వరాన్ని మనకు ఇవ్వటానికి యేసు ప్రభువు లోకంలోనికి వచ్చాడు. కారణం ఏంటంటే మనమందరం కూడా పాపులమై ఉన్నాము, మనమందరం కూడా భక్తిహీనులమై ఉన్నాము. కనుక పాపులైనటువంటి వారికి, భక్తిహీనమైనటువంటి వారికి, దుర్మార్గంగా ఉండేవాడికి ఎవడైనా ఏమైనా ఇస్తారా? ఎవరు కూడా ఏమివ్వడు. అందుకని పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక నీతిమంతుడు కొరకు ఎవడైనా చనిపోవట అరుదు. కానీ మనం భక్తిహీనులుగా ఉండగా మన కోసం చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు చూసారా, అది వరం అని చెప్తున్నాడు. అది ఉచితంగా ఆయన ఇచ్చేటువంటి బహుమానం అని చెప్తున్నాడు. ఆ దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవం అనేది అది వరము, బహుమానం. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఆ మాట మనకి సెలవిస్తూ చెప్తున్నాడు కదా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము
8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు కానీ దేవుని యొక్క వరమే అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మీ వలన కలిగింది కాదు, అది ఎవరిదట? అది దేవుని వల్ల కలిగింది. అది దేవుని వల్ల కలిగింది కనుక మరి దేవుడు మాత్రమే మనకి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన పైనుంచి అలా పంపించడానికి అవకాశం లేదు. అందుకనే ఆయన కుమారుడుగా మానవుడుగా లోకంలోనికి వచ్చి యేసు ప్రభువుగా జీవించి ఆయన మనుషులందరి కొరకు, అంటే ఒక మానవుడి ద్వారా మరణం వచ్చింది కనుక ఆ మరణాన్ని మరొక మానవుడి ద్వారా తీసివేసి ఆ పోయినటువంటి ప్రాణాన్ని తిరిగి బ్రతికించి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన లోకంలోనికి వచ్చాడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే యోహోనే మాట్లాడుతూ మొదటి యోహోను పత్రికలో 5వ అధ్యాయం 11, 12 వచనాలు అంటూ ఉంటాడు కదా. యోహోను మొదటి పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాలు, నా సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఎవరండి? ఆ జీవం ఎక్కడుందట? ఆ నిత్య జీవం ఎక్కడున్నాడు? ఆయన కుమారుడు, దేవుని కుమారుని యందు ఆ నిత్య జీవం ఉన్నదే చెప్తున్నాడు. ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిలో ఆ నిత్య జీవం ఉన్నది కనుక ఆ నిత్య జీవాన్ని ఆయన మాత్రం మనకి ఇవ్వగలడు. గమనించారా? నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు? కుమారుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కారణం ఏంటి? దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారిలోనే నిత్య జీవం ఉంది అని యోహోను గారు ఇక్కడ మనతో జ్ఞాపకం చేశారు. ఆయనకు ఉన్నది కాబట్టే ఆయన మనకి ఇవ్వగలుగుతాడు. ఏదైనా పక్కింటికి అప్పు కోసం వెళ్తాం, ఏదో ఒకటి అవసరం అవుతుంది, ఉప్పో పప్పో లేకపోతే నుప్పో ఏదో అవసరం అవుతుంది. దానికోసం వెళ్ళినప్పుడు పూర్వకాలంలో ఆ నుప్పు కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎరుగుతూ ఉంటే దీపం కానీ పొయ్యి కానీ నిప్పిస్తారు. ఆ ఇంట్లో లేకపోతే ఇస్తారా వాళ్ళు? ఎవరు? అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యేసు క్రీస్తు వారు మానవుడుగా లోకానికి దేవుని కుమారుడుగా వచ్చాడు. యేసుగా ఆయనలో జీవం అనేది లేకపోతే, ఆయనలో నిత్య జీవం అనేది లేకపోతే ఆయన మనకి ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. అదే చెప్తున్నాడు. ఆ జీవం ఎవరిలో ఉందా అంటే ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారిలోనే ఆ నిత్య జీవం అన్నది కనుక ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడికి ఆ నిత్య జీవము కలుగుతుంది. ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడికి నిత్య జీవము కలగదు అని చెప్పేసి యోహోను గారు మనకి ఇక్కడ ఆయన సెలవిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మరణము యొక్క ప్రత్యామ్నాయం ఏదయ్యా అంటే జీవము. మరణానికి బదులు ఏం కావాలి మనకి? ఇప్పుడు జీవం కావాలి. పాపం చేసాము, పాపం వల్ల మరణం వచ్చింది కనుక ఆ మరణాన్ని మనం పొందకుండా మనకి ఇప్పుడు జీవాన్ని ఇవ్వాలి. ఆ జీవాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు. అందుకని యేసు ప్రభువు ఏం చెప్పారు? నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నారు. నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. ఆ ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి దాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉందని చెప్పారు. పెట్టగలిగిన అధికారం ఉన్నప్పుడు, తీసుకోగలిగిన అధికారం ఉన్నప్పుడు ఆయన మాత్రమే చేయగలుగుతాడు. చాలాసార్లు నేను చెప్తా ఉంటాను, ప్రాణం పెట్టే అధికారం అవకాశం మనకు ఉండొచ్చు కదా. ఎవరు చచ్చిపోవాలంటే చచ్చిపోవడానికి ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. కానీ చచ్చిపోయినోడు బతకాలని అవుతుందా? అవ్వదు. అది ఎలాగవుతుంది? కేవలము యేసు క్రీస్తు వారి ద్వారా మాత్రం అవుతున్నాడు. ఎందుకనంటే ఆయన ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరలా ఆయన తిరిగి 3వ రోజున లేచాడు. 3వ రోజున లేచాడు కనుక ఆయన ప్రాణం కలిగిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు నిత్య జీవాన్ని పొందిన వాడుగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానుగా చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు అన్నమాట. అందుకొరకే మరణము యొక్క ప్రత్యామ్నాయం ఏదయ్యా అంటే నిత్య జీవము, ప్రాణము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రాణం అనేది ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆయనలో ఉన్నది కనుక ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు కనుక ఆ ప్రాణాన్ని, ఆ నిత్య జీవాన్ని మనం పొందటానికి ప్రభువు ఈ లోకానికి ఆయన వచ్చి
మనల్ని ఏం చేశాడంట? నిత్య జీవముతో లేకపోతే ప్రాణాంతో మనల్ని మరలా బ్రతికించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే రోమన్లోనే చాలాసార్లు మనకి ఈ యొక్క విషయాలు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. 3వ అధ్యాయం ముందు 10 నుంచి 12 వచ్చారు మనం చూస్తూ ఉంటే, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, ఒక్కడైనా లేడు అని చెప్తున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడైనాను లేడు, దేవుని వెతుకువారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారైంది, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనాను లేడు. వాడు ఏమన్నాడు ఇక్కడ? మేలు చేసేవాడు లేడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. కాబట్టి మరి మేలు చేసేవాడు ఒక్కడు లేడు, దేవుని వెతికేవాడు ఒక్కడు లేడు. మరి అందువలన ఎవడు కూడా నిత్య జీవం అనేది లేకపోతే జీవం అనేది పొందలేకపోతా ఉన్నాడు అని మాట్లాడు. జీవమే మనం పొందలేకపోతే నిత్య జీవాన్ని ఎలా పొందగలుగుతామండి? జీవమే పొందలేకపోతే నిత్య జీవం అనేది అసలు పొందలేము మనం. అందుకొరకే ఇక్కడ ఏమన్నా అంటే, ఆయన జీవాన్ని ఇవ్వటానికి, ఆ జీవము సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి, అది నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభువు లోకంలోనికి వచ్చి ఆయన మన కొరకు శ్రమపడ్డాడు, ఆయన మన కొరకు గాయం చేయబడ్డాడు, ఆయన మన కొరకు మరి మరణాన్ని పొందినటువంటి వాడై ఆయన మన జీవితాల కొరకు ఆయన ఏం చేశాడంట? మరి త్యాగాన్ని చేశాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసు క్రీస్తు వారి లోకంలోనికి రాకపోతే మనం బ్రతికించబడేవారు కాదు. ఎందువల్ల మనుషులందరూ కూడా పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు. మనుషులు పాపం చేశారు కనుక ఇప్పుడు ఒక్కడు కూడా నీతిమంతుడు లేకుండా పోయాడు. మరి ఎవడు కూడా దేవుణ్ణి వెతికేవాడు లేకుండా పోయాడు. ఎవడు కూడా మరి పైకి వెళ్ళటం లేదా మరణమును జయించడానికి అవకాశం లేకుండా పోయారు. కాబట్టి మన జీవితాల్లో మనము మరణంలో నుంచి లేపబడాలని, దేవుణ్ణి వెతికే వారంగా చేయబడాలని, దేవుని సన్నిధిలో చేర్చబడి ఆయన చేసే మేలు చేత మన జీవితాలకి జీవాన్ని అనగా నిత్య జీవాన్ని మనం పొందినటువంటి వారమై ప్రభువుతో పాటు మనం జీవించాలని ఆయన మనల్ని కోరుకుంటా ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము నిత్య జీవాన్ని పొందగలిగేటట్టుగా యేసు క్రీస్తు వారు ఆయన లోకంలోనికి వచ్చాడు. అది ఇందాక ఉచితంగా ఇవ్వబడేటువంటి బహుమానం అని చెప్తున్నాం. అది మనం ఏమి కూడా పని చేయవలసిన పని లేదు. ఆ దినాన ఇశ్రాయేలీయులు ఆ తాపకరమైన పాముల చేత కరవబడి చచ్చిపోతూ ఉన్నప్పుడు ఏమైనా చేశారా? వాళ్ళు ఏం చేయలేదు. ఏం చేశారు? నిదానించి ఆ సర్పాన్ని చూశారంతే. నిదానించి ఆ సర్పాన్ని చూసినప్పుడు వాళ్ళకి ఆ మరణం అనేది తీసివేయబడింది, ఆ పాము యొక్క విషయం అనేది తీసివేయబడింది. అది ఇప్పుడు కూడా అదే చెప్తాడు. మనము జీవాన్ని పొందాలన్నా, నిత్య జీవాన్ని పొందాలన్నా మనము ఏ పని కూడా చేయవలసిన పని లేదు, ఏ యొక్క మరి ఖరీదును ఇవ్వవలసిన పని లేదు, మనం ప్రయాసపడవలసిన పని అంతకంటే కూడా లేదు. కేవలము దేవుని యొక్క కుమారుడైన యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ద్వారా మనకి నిత్య జీవం ఇవ్వబడుతుందని మనం ఎరిగినప్పుడు, ఆయన వరాన్ని మనం పొందటానికి మనం సిద్ధపరచుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క వరాన్ని మనం పొందగలుగుతాము. ఆ వరము ఉచితంగా ఇవ్వబడుతుంది. అది ఆయన మనకి ఇస్తున్నాడు. అది ఇవ్వటానికే ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపించాడు. ఆయన ఈ లోకానికి పంపించాడు. యేసు ప్రభువు లోకానికి రాకపోతే ఎవ్వరూ కూడా మరణంలో నుంచి తప్పించబడేవారు కాదు, మరణంలో నుంచి లేపబడేవారు కాదు, మరణాన్ని జయించేవారు అంతకంటే కూడా కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చెప్పాడంటే, లోకాసు వార్త 19:10 చెప్తున్నాడు కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు వచ్చాడు అని ఆయన చెప్తాడు. నశించిపోతున్నారు కాబట్టి ఆయన వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆ నశించిపోయేదాన్ని వెతకడానికి, రక్షించడానికి ఆయన వచ్చాడు. ఎందుకయ్యా అంటే రక్షించి వారి యొక్క జీవితాలకి జీవాన్ని ఇవ్వాలని, ఆ జీవము సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వాలని, అదే నిత్య జీవము అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకొరకే
మరి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ యోహాను సువార్తలో 5వ అధ్యాయం ముందు 24వ వచనం చెప్తున్నాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. ఏం చేయాలంట? మనము దేవుని మాట వినాలంట. ఆయన మాట విని ఆయన పంపినటువంటి వాని యందు విశ్వాసం ఉంచినట్లయితే నిత్య జీవము కలిగిన వారంగా మనం ఉంటాము. వారు ఏం చేయబడతారంట? తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన దగ్గరకు వచ్చినట్లయితే, దేవా నేను పాపినని చెప్పినట్లయితే, నువ్వు నశించేదాన్ని వెతికి రక్షించుగా వచ్చాను కనుక ప్రభా, అదిగో తండ్రి మేము కూడా నశించిపోయామని మనం గుర్తెరిగినట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతాము. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడికి ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించగలడు. ఆ నిత్య జీవము కలిగిన వాడు ఏమవుతాడంట? తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను అని చెప్పాడు. నిశ్చయంగా చెప్తానంట, మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇక్కడ మరణం అంటే మనం అనుకుంటాం కదా, ఒకటే మరణం అనుకుంటాం. భౌతిక మరణం అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ భౌతిక జన్మ అనేది ఉంది, అలాగే భౌతిక మరణం అనేది కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ భౌతిక జన్మ తర్వాత భౌతిక మరణం పొందుతాము. ఈ భౌతిక మరణం పొందిన తర్వాత మరొక మరణం ఉంది. అది ఎక్కడయ్యా అంటే మరొక లోకములో, మరొక ప్రాంతంలో ఉన్నది. ఎక్కడ? పరలోకమందు. అందుకొరకే ఏమన్నా అంటే ఈ మరణం అనేది పాపం వలన వచ్చిన జీతం కాబట్టి ఇక్కడ పొందుతున్నాం. ఇక్కడ పొందినప్పుడు ఆయనందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మన కొరకు వచ్చాడని మనం తప్పించడానికి, మన కొరకు లోకంలో ఆయన శ్రమపడ్డారు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు మనం నమ్మగలిగినప్పుడట, ఆయన మాట విని ఆయన పంపిన వారిని విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిత్య జీవాన్ని మనకు ఇవ్వగలుగుతాడు అన్నాడు. అంటే నిత్య జీవం అంటే ఏదయ్యా అంటే ఇక్కడ మరణించిన తర్వాత అక్కడికి వెళ్తామంట, అక్కడ నిత్యమైన జీవం ఉంది, నిత్యమైన మరణం ఉంది అని చెప్పారు. నిత్యమైన జీవం ఉందట. నిత్యమైన జీవం ఉందంటే ఏంటి? నిత్యమైన మరణం కూడా ఉంది. అవునా? మరణం ఉందంటే జీవం ఉన్నట్టు. అంటే బ్రతికే పుట్టామంటే చచ్చిపోవటం ఖచ్చితం. ఎందుకంటే ఏమన్నాడు? పుట్టిన ప్రతివాడు కూడా గిట్టగా తప్పదు అని చెప్తున్నారు. ఎందుకంటే శరీరము రక్తం అనేది మనం కలిగి ఉన్నాము. ఈ లోకంలో ఆదాము యొక్క పాపం ద్వారా అదంతా కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఆ ఆదాము యొక్క పాపం వల్ల ఏమైందట? అందరూ చచ్చిపోతున్నారు. ఆ చచ్చిపోయిన తర్వాత ఏమైందయ్యా అంటే ఈ లోకంలో ఉండగా మనము పరలోకానికి వెళ్ళలేము. పరలోకానికి కానీ నిత్యమైనటువంటి ఆ తీర్పు ఆ స్థలంలో కానీ వెళ్ళలేము అన్నమాట. కానీ ఇక్కడ వాటిని విడిచిపెట్టినప్పుడు, అప్పుడు మనము ఆయన విశ్వాసం ఉంచినప్పుడు నిత్యమైనటువంటి జీవంలోనికి వెళ్ళగలిగిన వారంగా ఉంటాము. ఆ జీవాన్ని మనం పొందగలగటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి ఆయన వచ్చాడు. అందుకు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పాడు. నా గొర్రెలు నా స్వరం ఏంటి అని చెప్పాడు. అందుకే 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో 28వ వచనం అంటున్నాడు కదా, నేను వాటికి నిత్య జీవం ఇచ్చేదను కనుక అవి ఎన్నటికి నశింపవు. హల్లెలూయా అన్నాడు. నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తాను కాబట్టి అవి ఎన్నడూ కూడా నశించును అంటున్నాడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు అని జ్ఞాపకం చేశాడు. ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు కనుక అవి ఎప్పటికి కూడా నశించవు. ఎప్పటికీ నశించడం దాని అర్థం ఏంటి? ఎప్పుడు కూడా అవి బ్రతికి ఉండేవిగా ఉన్నాయి. ఎక్కడ బ్రతికుంటామయ్యా అంటే తండ్రి అయినా దేవుని దగ్గర మనం బ్రతికుండేటట్టుగా చేయటానికి, ఆయన సన్నిధిలోకి మనం తీసుకొని వెళ్ళటానికి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయనలో ఉన్న జీవాన్ని మనకి ఇచ్చాడు. ఆయన మన మరణాన్ని తీసుకున్నాడు. ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని సమృద్ధిగా మనకిచ్చి ఆయన మరణించి తిరిగి లేచి నిత్య జీవంలోనికి వెళ్ళాడు. ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకొని వెళతాను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసం ఇక్కడ అన్నాడు కదా, 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం ముందు 25వ వచనంలో,
నిత్య జీవము అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అని చెప్తున్నారు. ఏ వాగ్దానం ఇచ్చాడట? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు. నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆ నిత్య జీవాన్ని ఆయన మాత్రమే మనకు అనుగ్రహించేవాడని చెప్తున్నాడు. ఆయన మాత్రమే మన జీవితాలకి ఆ నిత్య జీవి ఇవ్వటానికి వచ్చాడు కాబట్టి దాన్ని ఆయన ద్వారా మనం పొందగలుగుతాము. అది పొందిన ప్రతి వారు కూడా నిత్యము జీవించేవారుగా ఉంటారు. ఆ నిత్య జీవం అనేది ఆయన చేసిన వాగ్దానము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని బైబిల్లో రాదు. ఎలాంటి వాట? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ లోకంలో చాలామంది వాగ్దానం చేస్తారు, అది ఇస్తాం ఇది ఇస్తామని రాజకీయవేత్తలు చాలా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ గెలిచిన తర్వాత చేయరు, ఓడిపోయిన తర్వాత అసలు ఏమి ఉండదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ప్రభు అనే యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన అది మనకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మదగిన వారి యొక్క వాగ్దానం ప్రకారము మనకు నిత్య జీవము అనుగ్రహిస్తానని ఆయన సెలవించాడు. దాని కొరకు ఆయన లోకానికి వచ్చాడు. అందుకొరకే మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యందు ఉన్నమారైతే మరి సత్యవంతుడైనటువంటి ఆయన యందు మనం జీవించున్నట్లయితే ఆయనే నిత్యమైన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన నిజమైన దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనలో నిత్యమైన జీవము. నిజమైన దేవుడు కాకపోతే నిత్యమైన జీవం ఉంటుందా? మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. నిజమైన దేవుడు కాకపోతే ఏమవుతుంది? రాజుల గ్రంథంలో ఏలియా కరిమేలు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ బయలుదేవత ప్రవక్తలతో పోరాటం జరిగింది. ఆ పోరాటంలో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వారు బయలుదేవతకి బలిచ్చి ఆ బలిని ఆస్వాదించమని ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా వారు బయలుని పిలిచారు. ఆ బయలుదేవత రాలేదు, ఆ యొక్క బలిని ఆరగించలేదు. వారు సిగ్గుపడిపోయారు. కారణం ఏంటంటే ఆ యొక్క బయలుదేవత అనేది ఎలాంటిదయ్యా అంటే నిజమైన దేవుడు కాదు. అందుకొరకే ఏలియా ఏం చేశాడు? సాయంకాలానికి, దేవా నువ్వు నిజమైన దేవుడు కనుక నా ప్రార్థన ఆలకించు అన్నాడు. వెంటనే ఆకాశంలో నుంచి అగ్ని కురిసింది అని చెప్పారు. ఆకాశంలో నుంచి అగ్ని వచ్చి ఏం చేసిందట? ఆ బలిని, ఆ బలి పీఠాన్ని సమస్తాన్ని కూడా ఏం చేసింది? దహించి వేసింది. కనుక ఆయన నిజమైన దేవుడు కాదు కాబట్టి రాలేకపోయాడు. ఈయన నిజమైన దేవుడు కాబట్టి వచ్చాడు, దాన్ని దహించాడు. అందుకొరకు ఇక్కడ ఏమన్నా అంటే ఆయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యందు మరి మనం ఉన్న వారం అయితే సత్యవంతుని యందు ఉన్నాం మనం. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనలోనే నిత్యమైనటువంటి జీవం ఉంది అని చెప్తున్నాడు. ఆయన నిజమైన దేవుడు, ఆయనలోనే నిత్యమైన జీవం. కనుక నేనే జీవమును పునరుద్ధానము అని చెప్పాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన సంపన్నాడు, ఎందుకు ఆయన చనిపోయాడంటే పాపం వల్ల వచ్చిన జీతము మరణము, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన కృపా వరము నిత్య జీవము అని జ్ఞాపకం చేశాడు. ఆ నిత్య జీవాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆయన శ్రమపడ్డాడు, ఆయన గాయాలు చేయబడ్డాడు, ఆయన మరణించాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన తిరిగి మరి 3వ రోజున లేచి పునరుద్ధానుడుగా సజీవుడుగా మన మధ్యలో సంచారం చేసి ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకే ఆ జీవం కలిగిన దేవుడు, నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వాసం ఉంచి ఆయనతో మనం ఎల్లప్పుడూ కూడా మనం ముందుకు సాగుతూ దేవుని మహింపరుస్తూ ఆయనలో మనం జీవిద్దాము. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి ఈ యొక్క లోకంలో మనం మరణానికి పాత్రులమై ఉండగా మన మరణాన్ని తీసివేసి మనకి జీవాన్ని మాత్రమే కాదు కానీ సమృద్ధి అయిన జీవం అనగా నిత్య జీవాన్ని ఇచ్చి పరలోకానికి మనం చేర్చేటట్టుగా ఆ ప్రభు పాదాల దగ్గర మనం అందరం కూడా కనిపెట్టి ప్రార్థన చేసుకున్నాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించేటట్టుగా మనందరం కూడా
దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. తల వచ్చి ప్రార్థన చేస్తాం.